భారత్ 180 న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని కాకినాడ కెనాల్లో 1500 మంది ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కూలీలతో గుర్రపు డెక్కను కూడిను తొలగించారు. ఈ పనులను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో దాదాపు 34,000 ఎకరాల ఆయుకట్టు ఉందని, ఇంచుమించు చివరి వరకు కాలువలో పొడికితీత పనులు పూర్తయ్యాయని, మరో 2 రోజుల్లో పనులు మొత్తం పూర్తవుతాయని, రైతులకు పూర్తి స్థాయిలో ఆయకట్టు నీరందుతుందని తెలిపారు. తీసేస్తే అప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఈ లోపల గవర్నమెంట్ సెటిల్ అవుతుంది. ఒక 4 రోజులకి అప్పుడు ఎలాగే ఇది సాధారణంగా ఇప్పుడు కూడా గోదావరి డెల్టాలో క్లోజర్ పీరియడ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ క్లోజర్ పీరియడ్లో కెనాల్స్ మెయింటెనెన్స్ జరగడం జరిగేది. గత 5 సంవత్సరాలుగా ఆ ప్రక్రియ చేపట్టకపోవడంతో ఇవాళ కాలువలు ఊడికతోని, గుర్రపు డెక్క తదితర వ్యర్థాలతోని మూసుకుపోయి సాగునీరు పొలాలకి సక్రమంగా అందని పరిస్థితి ఏర్పడింది. అటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో మరి రైతాంగం అంతా నా వద్దకు రావడం, నేను ఇరిగేషన్ అధికారులతో చర్చించడం, వారి దగ్గర నిధులు కానీ చేయడానికి కాంట్రాక్టర్లు కానీ లేని పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా దాదాపుగా రాష్ట్రంలో 95,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు బకాయిలు ఉండడంతో కాంట్రాక్టర్లు ఎవరూ పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రైతుల సమస్య పరిష్కారం చేయాలని ఆలోచన చేసి చివరికి ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కూలీలని ఉపయోగించుకొని రైతులతో సమన్వయం చేసుకుని రైతుల సహకారం తీసుకొని మొట్టమొదటిగా కాలువల్లో గుర్రపు డెక్క తొలగించినట్లయితే కొంతవరకు రైతాంగానికి నీరు అందుతుందనే ఒక ఆలోచనతో ఇవాళ ఇరిగేషన్ అధికారుల సహకారంతో, ఉపాధి హామీ ఎన్ఆర్జీఎస్ అధికారుల సహకారంతో, కూలీల సహకారంతో ఇవాళ మొట్టమొదటిగా ఏదైతే కాకినాడ కెనాల్ ఉందో ఈ కాకినాడ కెనాల్ పైన అనపర్తి నియోజకవర్గంలో 34,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు నీరు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ కాలువ హైట్ కూడా తగ్గించి, నీరు తగ్గించి, ఫ్లో తగ్గించి ఉదయం నుంచి దాదాపుగా 1,500 మంది ఉపాధి హామీ కూలీలు ఇవాళ ఈ కాలువ పైన అనపర్తి నుంచి కింద సంపర వరకు పనిచేయడం జరిగింది. కొంతవరకు తొలగించగలిగారు. ఇంకొక 2 రోజులు ఈ విధంగా పనిచేస్తే తప్పించి గుర్రపు డెక్క తొలగని పరిస్థితి.